10 రోజులు గడిచిపోయాయి. కానీ రామకృష్ణుడు గిన్నెల్ని తిరిగి ఇవ్వనే లేదు. చివరికి వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు. అయ్యో, ఏం చెప్పేది? నువ్వు ఇచ్చిన గిన్నెలు రాత్రికి రాత్రే పారిపోయాయి. దాంతో మా ఇంట్లో కార్యం కూడా జరగకుండా అయ్యింది. నీ మీద రాజుగారికి ఫిర్యాదు చేద్దామనుకున్నాను గాని పోనిమ్మని ఊరుకున్నాను అంతే చెప్పాడు రామకృష్ణుడు. గిన్నెలు పారిపోవడమేంటి? అంతా మోసం అరిచాడు వరహాలయ్య. కానీ రామకృష్ణుడు తను చెప్పిందే చెబుతూ వచ్చాడు. ఇక చేసేది లేక రాయలవారి దగ్గరికి రామకృష్ణుడు మీద ఫిర్యాదు చేశాడు వరహాలయ్య. రాయలవారు వరహాలయ్య గురించి ఆరా తీశారు. రామకృష్ణుడిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంగతంతా అర్థమయ్యాక చిరునవ్వు నవ్వారు. నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు ఆ గిన్నెలు పారిపోవడం నిజం ఎందుకు కాకూడదు అని వరహాలయ్యను ఫిర్యాదును కొట్టేశారు. వరహాలయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి నీతిగా జీవించాడు.